దాకెందుకు వచ్చావే? నీకు తెలియదేముందే, నా భర్త టార్చర్ తట్టుకోలేక ఇక్కడికి వచ్చాను. ఇంత లోపల ఒక్కనివే ఉన్నావు, నీకు భయం అనిపిస్తలేదా అని? వాడు ఏ టైంలో వచ్చి ఏం చేస్తాడో అనే భయం కంటే ఇక్కడ ఒంటరిగా ఉండడం మంచిది కదా. సరేనే మరి, నాకు ఇప్పటికే లేట్ అవుతుంది, నేను వెళ్ళొస్తా. నీకేమన్నా డబ్బులు అవసరమైతే నన్ను అడుగు, నువ్వైతే జాగ్రత్త. ఇక్కడికి వచ్చి దాక్కుంటే కనుక్కోలేను అనుకున్నావానే? ఏంటిదే, డబ్బులు తీసుకొచ్చావా లేదా? లేదు, అతనికి ఇప్పటికే నేను చాలా రుణపడి ఉన్నాను. అతన్ని నేను ఇంకా డబ్బు అడగలేను. కావాలంటే నన్ను చంపేయి. ఆహా, నా మాట అంటే నీకు విలువ లేదు కదా. నిన్ను ఊరికి వదిలిపెట్టకూడదే. నిన్నేం చేస్తానో చూడు. ఎవర్రా నువ్వు? ఇదిగో నీకు కావాల్సిన డబ్బు ఈ సూట్ కేసులో ఉంది. ఇది తీసుకొని మర్యాద ఇక్కడ నుండి వెళ్ళిపో. డబ్బా? పర్లేదు, నీకు బాగానే ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఒక్కరికి తెలియకుండా ఒక్కరిని బాగా మెయింటైన్ చేస్తున్నావు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు మర్యాద ఇక్కడ నుండి వెళ్ళిపోలేదనుకో నేను ఏం చేస్తాను నాకే తెలీదు. మళ్ళీ ఇటు పక్క కనిపించినావు అనుకో నువ్వు ప్రాణాలతో ఉండవు. అయినా ఇదంతా నాకెందుకు, మీ మధ్యలో ఎన్నో ఉంటాయి. నాకు డబ్బు వచ్చింది కదా చాలు. సరే వెళ్ళు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. ఏహే వెళ్తా, వెళ్ళకపోతే ఇక్కడనే ఉంటానా? ముందు డబ్బు ఉందో లేదో చూసుకుంటా. ఇంత డబ్బా? ఇంత డబ్బు వచ్చిన తర్వాత నాకు దీంతోనేం పని? నేను పోయి ఎంజాయ్ చేస్తా. అంత డబ్బు ఇవ్వడానికి గల కారణం ఏంటి? మళ్ళీ నన్ను ఏం చేద్దామని వచ్చావు? అంత డబ్బు నీకెక్కడిది? నన్ను క్షమించు జ్యోతి, నీతో తప్పుగా ప్రవర్తించిన. నన్ను క్షమించమని అడగడానికి నీ దగ్గరికి వచ్చిన. అసలు నా మొహం నీకు ఎలా చూపించారు కూడా నాకు అర్థం కాలేదు. అందుకే మొదటగా సేటు దగ్గరికి వెళ్ళిన. సేటు, నన్ను క్షమించు సేటు, నేను చాలా పెద్ద తప్పు చేసిన. నాకు చిన్నవలసిన జ్యోతిని డబ్బు కాశపడి నీ దగ్గరికి తీసుకొచ్చిన. నాలాంటి బ్రతుకుంటూ కూడా సేటు. చూ రమేష్, పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదు. జ్యోతి నేను ఖచ్చితంగా క్షమిస్తుంది, కానీ ఒక పని చేయాలి. చెప్పండి సేటు, మీరేం చెప్పినా చేస్తాను. డబ్బు తీసుకెళ్ళి వాడికి ఇయ్యి. అయితే శాంతి యజమానికి చెప్పి నీతో డబ్బు పంపించిందా? కానీ ఎందుకు? అంత డబ్బు నీతో ఎందుకు పంపించారు? అది అసలైన డబ్బు కాదు, డూప్లికేట్. అవి చూడటానికి నిజమైన డబ్బులాగే ఉంటుంది, కానీ కాదు. ఇదంతా నీ భర్తకు బుద్ధి చెప్పడం కోసమే. చూడమ్మ జ్యోతి, జరిగేదంతా ఆయనే చూసుకుంటాడు. నువ్వేం బాధపడకు, నన్ను క్షమించనని ఒక్క మాట చెప్పు చాలు.
ఎప్పటికైనా నా అన్నయ్యవే. ఈ మాట చాలమ్మా, నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. నేను వెళ్తాను. సేట్ నాకు కొంచెం డబ్బు ఇచ్చిండు, డబ్బుతో మంచి వ్యాపారం పెట్టుకుంటా. సరే అమ్మా, జాగ్రత్త. నేను వెళ్తాను. సరే అన్నయ్య, జాగ్రత్త. సరే అమ్మా. ఏ బాబు ఆగో. సార్ ఇట్రా. ఏంటి సార్? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏంటి కంగారు పడుతున్నావు? అదేం లేదు సార్, ఎండలో వచ్చినా కదా, చెమటలు పడుతున్నాయి. సరే కానీ ఈ ఊళ్ళో ఎప్పుడు చూడలేను. ఎవరి తాలూకా? సార్ మాది వేరే ఊరు సార్, చుట్టాల ఇంటికి వచ్చిన, వెళ్తున్నా. ట్రైన్కి టైం అవుతుంది సార్, వెళ్ళాలి. వెళ్దువులే కానీ ఆ సూట్ కేసులు ఏంటి? సూట్ కేసులో ఏముంటాయి సార్, బట్టలు ఉంటాయి. నాకెందుకో అనుమానంగా ఉన్నది, ఒకసారి తెరిచి చూపించు. సార్ నేను వెళ్ళాలి సార్, లేట్ అవుతుంది. రే ఆగో, ఓపెన్ చేయి. సార్ ఓపెన్ చేయి. ఇంత డబ్బా? ఇవి ఒరిజినల్ కాదు, దొంగ నోటు. దొంగ నోటు ప్రింట్ చేస్తున్నావురా? దొంగ నోట్లా? సార్ నాకేం తెలియదు సార్, నన్ను వదిలేయండి. నీకేం తెలియదా? పోలీస్ స్టేషన్కి వా, అన్నీ తెలుస్తాయి. ప్లీజ్ సార్. హలో, మీరు చెప్పినట్టే వాడిని అరెస్ట్ చేశాను. థ్యాంక్ యూ సార్. వాడు బయట కాచుడు చాలా కష్టం. మంచి చేయడానికి నేను ఎప్పుడు ముందే ఉంటాను. సార్ మీలాంటి వాళ్ళే మాకు చాలా అవసరం ఈ సొసైటీకి. ఏదేమైనా ఇప్పుడు నాకు అందరూ సపోర్ట్గా ఉన్నారు, దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఎప్పుడేం జరుగుతుందో అని భయం మాత్రం పోవడం లేదు. భయం ఎందుకే జ్యోతి, నీకు నేనున్నా కదా. వస్తే జ్యోతి, నన్ను జైలుకు పంపించి నువ్వు సంతోషంగా తిరుగుతావానే? నిన్ను చంపడానికే జైలు నుంచి తప్పించుకొని వచ్చానే. నిన్ను ఇప్పుడు ఎవ్వడు కాపాడుతాడో నేను చూస్తా. ఎటు తప్పించుకోబోతున్నావురా? జీవితాల్లో జైలు నుండి బయటికి రాకుండా చూసుకుంటాం. శాంతి, శాంతి లే, శాంతి, శాంతి, శాంతి. జ్యోతి, నన్ను దేవుడు పిలుస్తున్నాడే, నేను వెళ్ళిపోతున్నా. నువ్వు మాత్రం జాగ్రత్త.
జ్యోతి జ్యోతి నీకెవ్వరు లేదని బాధపడకు నేను ఉన్నాను. పద మా ఇంటికి వెళ్దాం. అక్కడ ఏదో పని చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. జరిగిందంతా మర్చిపో. పద, ఇంకేం ఆలోచించకు. నా మాట విని పద. సరే అయ్యగారు. అయ్యగారు, అయ్యగారు, జ్యోతి చెప్పడం మర్చిపోయినా, ఈరోజు నా భార్య ఇంటికి వస్తుంది. తను ప్రెగ్నెంట్. ఇక నుండి తన బాధ్యతలు మొత్తం నువ్వే చూసుకోవాలి. తప్పకుండా అయ్యగారు. నేను అమ్మగారిని బాగా చూసుకుంటాను. సరేనా? నేను బయటకు వెళ్ళొస్తా. ఎవరు నువ్వు? ఎందుకింత భయపడతావు? ఇక్కడ ఏం పని నీకు? నేను ఇక్కడ పనిచేస్తుంటాను అమ్మగారు. అయ్యగారు నన్ను ఇక్కడ పనిలో పెట్టుకున్నారు. నాకు తెలియకుండా పన్ను ఎప్పుడు పెట్టాడో నాకు అర్థమైతే తెలియదు. ఏ పిల్ల, ఇట్రా. ఏంటమ్మగారు పిలిచారు? మా ఆయన దగ్గరికి ఎప్పటి నుంచి వస్తాను నువ్వు? నేను ఊరికి వెళ్ళినప్పటి నుంచి వస్తున్నావా, లేకపోతే నేను ఊర్లో ఉన్నప్పటి నుంచేనా? తప్పుగా అనుకోకు, పనిలో ఎప్పుడు చేరావని అడుగుతున్నా. మీరు ఊరికి వెళ్ళిన దగ్గర నుండి అమ్మగారు. ఓహో, పర్వాలేదైతే. ఎంతకు మాట్లాడుకున్నావు నీ రేటు? అమ్మగారు, మీ మాటలు కొంచెం వంకరగా ఉన్నాయి. అవి నాకు నచ్చట్లేదు. నా మాటలు వంకరగా లేవు, నీ బుద్ధి వంకరగా ఉన్నట్టుంది, చూసుకో. జ్యోతి, కవిత, జ్యోతి ఎందుకు ఏడుస్తూ వెళ్ళిపోయింది? ఏమో నాకు తెలీదు. నువ్వేమన్నా అన్నావా? నాకేం అవసరం అనడానికి, నేనెందుకంట? నువ్వు ప్రెగ్నెంట్ కదా, తను నేనే పనిలో పెట్టినా. ఓ అవునా, పర్లేదు. జ్యోతి,
తన మాటలేం పట్టించుకోకు. పైకి అలా మాట్లాడినా కానీ చాలా మంచిది. మన ఇద్దరి మధ్య ఏదో ఉందని భ్రమ పడుతుంది. అయ్యగారు, నేను పనికిరాను. నా వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు మొదలవుతున్నాయి. దయచేసి ఏమనుకోవద్దు. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. జ్యోతి, నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్న రేపు పొద్దున పనికి వచ్చేసి, లేదంటే లేదు. కవిత, నేను చిన్న పని మీద బయటకు వెళ్తున్నా. వచ్చే వరకు లేట్ అవుతుంది కావచ్చు. నువ్వు తిని టాబ్లెట్ వేసుకో. సరే అండి. సరే. నా మాటను గౌరవించి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను అనుకున్నది నిజమే. ఇప్పుడు అర్థమైంది, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. చెప్తా. ఏంటి పొగరబోద్దానిలాగా మాట్లాడుతున్నావు? నా సంగతి తెలియదు నీకు. నాకు నా భర్త కడుపుల్లలాగున్నావు నువ్వు. మర్యాదగా నా జీవితంలో నుండి తప్పుకో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. అమ్మగారు మా ఇద్దరి మధ్యలో ఏదో ఉందనుకుంటుంది. అయ్యగారికి నాకు మధ్య ఎటువంటి సంబంధం లేదని అమ్మగారికి తెలిసేలా చెప్పాలి. అమ్మగారు, మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ మెడిసిన్ వేసుకోవాలి కదా, వేసుకోండి. అయ్యో తప్పుగా అనుకోకు జ్యోతి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఒక ఇంట్లో పని చేస్తుంటే ఆమెకు ఆ యజమానికి ఏదో సంబంధం ఉందని అతని భార్య అనుకొని ఇలాగే వేధిస్తుందట. నువ్వెందుకు కంగారు పడుతున్నావు జ్యోతి? నువ్వేం కంగారు పడకు. ఎందుకంటే ఆ యజమాని భార్య పని మనిషిని ఏం చేసిందో నీకు తెలుసా? భయపడకు జ్యోతి. దాన్ని ఏం చేసిందంటే పెట్రోల్ పోసి అక్కడికక్కడే తగలబెట్టింది. అమ్మగారు, మీరేమనుకుంటున్నారో నాకు అర్థమైంది. మీరనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్యలో ఎటువంటి సంబంధం లేదు. ఎవరూ లేరని నన్ను జాలి తలిచి అయ్యగారు నన్ను ఇక్కడ పనిలో పెట్టుకున్నారు. నేను రావడం మీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నేను ఇక్కడికి రాను. కవిత,
కవిత, ఏంటి ఇంటి పని నువ్వు చేస్తున్నావు? ఈరోజు జ్యోతి రాలేదా? ఆమె వస్తేనే పనులన్నీ అవుతాయి అనుకుంటున్నారా? జ్యోతిని పనిలో నుంచి తీసేసా. తను ఇక నుంచి రాదు. నేను వేరే పని మనిషిని చూస్తాను. వేరే పని మనిషి చూడాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఇంటికి వచ్చిన దగ్గర నుండి చూస్తూనే ఉన్నా. నువ్వు జ్యోతితో చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నేను తప్పుగానే మాట్లాడుతున్నా. మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేకుండానే తన ఇంటికి వెళ్ళి కలిసి వస్తున్నారా? చుట్టుపక్కల వాళ్ళు చెప్తూనే ఉన్నారు మీ ఇద్దరి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉందని. కవిత, ఎందుకు అయిపోయారు? కొట్టండి. ఎవరో పరాయి దానికోసం నన్ను కొట్టడానికి కూడా మీరు సిద్ధమయ్యారు. ఇన్ని రోజులు మీరు ఎంతో మంచి వాళ్ళు అనుకున్నా కానీ మీ నిజ స్వరూపం ఏంటిదో ఇప్పుడే నాకు బాగా అర్థమైంది. కవిత, నేను చెప్పింది అర్థం చేసుకుంటావా లేదా? నాతో మాట్లాడద్దు. నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తే నేను చచ్చిపోతా. జ్యోతి, నన్ను క్షమించు. నా వల్ల నువ్వు చాలా బాగా అనుభవిస్తున్నావు. అయ్యో, మీరు అలా అనుకుంటున్నారంతే. మీ వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరేమనుకున్నా మన మధ్యలో ఉన్న బంధం ఏంటో మనకి తెలుసు కదా. నేను నీకు ప్రతి నెల డబ్బులు ఇస్తూనే ఉంటా, నువ్వు పని చేసినా చేయకుండా. జాగ్రత్తగా వాడుకో. ఇంకేమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, సరేనా? నేను ఇప్పటికే మీకు చాలా రుణపడి ఉన్నాను. ఈ డబ్బు నాకు వద్దండి. మరేం పర్లేదు, తీసుకో. హలో, ఏమైంది అయ్య గారు?